హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఈరోజు స్పెషల్ అనుకుంటున్నారా? మా నిహాన్ బర్త్డే అన్నమాట. అందరూ కూడా తప్పకుండా విష్ చేయండి మా నిహాన్కి. ఇంకా మార్నింగే మేము ఫ్రెష్ అప్ అయిపోయి అయితే గుడికి వెళ్తున్నాము. అసలు చాలా బిజీగా అయిందనమాట. ఇంకా వ్లాగ్ అయితే షూట్ చేస్తాను. ఏంటి ఈరోజు ఏం చేస్తాం ఏంటి అనేది మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. ఓకే నిహాన్, హాయ్ చెప్పు. ఓకే గాయ్, ఫస్ట్ అయితే పాయసం చేశాను అనమాట. అంటే మా నిహాన్ బర్త్డే కదా, ఏదో ఒక స్వీట్ చేయాలని చేశాను. అండ్ నెక్స్ట్ దేవుడికి నైవేద్యం పెట్టేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ 4:30కి లేచాను అనమాట. అంటే పూజ చేయాలి అండ్ గుడికి వెళ్ళాలి, పిల్లల క్యారేజ్ రెడీ చేయాలి, ఇదంతా వర్క్ ఉంటుంది కదా. నిహాన్ పువ్వులు ఎలా తేయమ్మా, ఇగో పట్టుకెళ్ళి. ఇంకా ఫాస్ట్గా పూజ అయితే చేసేస్తున్నాను అనమాట. అంటే పూజ అయిపోయిన వెంటనే గుడికి వెళ్దామని అనుకుంటున్నాము. టైం సరిపోదు కదా, మా నిహాంత్ వాళ్ళ బస్ కూడా వచ్చేస్తుంది. మామూలుగా అయితే మా నిహాంతం రోజు 10 సార్లు లేపాలన్నమాట స్కూల్కి రెడీ అవ్వమని. కానీ ఈరోజు బర్త్డే కదా, మార్నింగే లేచాడనమాట. నేను లేపకముందే ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు ఫుల్గా, బర్త్డే అనేసి. నిజంగా చిన్నప్పుడు ఎవరికైనా అంతే కదా, బర్త్డే వస్తుందంటే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుంచి కూడా బర్త్డే వస్తుంది అని ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అయినా నాట్ ఓన్లీ బర్త్డే, ఏమైనా పండగలు వచ్చినా సరే అట్లానే ఉంటుంది, హాలిడేస్ వచ్చినా సరే, దసరా హాలిడేస్ కూడా అట్లనే ఉంటుంది. వచ్చేసినాయి హాలిడేస్ అనే ఎగ్జైట్మెంట్ అనమాట. అలా ఎదుగుతున్న కొద్దీ బర్త్డేల మీద, ఈ పండగల మీద అది ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది కదా. ఇంకా ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా దండం పెట్టేసుకుంటున్నాను. మా నిహాంతను కూడా దండం పెట్టుకోమంటున్నాను అనమాట. రోజు ఎలాగో ఉండరు కదా, స్కూల్కి వెళ్ళిపోతారు ఆ టైంకి. ఇంకా బర్త్డే రోజు అయినా సరే దండం పెట్టుకోమంటున్నాను అనమాట. ఇంకా మా నిహాంత్ కూడా గట్టిగానే మొక్కాడు అనమాట. ఏం మొక్కాడో తెలియదు కానీ ఇంకా పూజ అయితే విజయవంతంగా అయిపోయింది. గుడికి వెళ్ళాలి గాయస్. గుడికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. పర్లేదులే, మళ్ళీ ఇస్తాలే నీకు కావాలంటే. రా, చూసారు కదా, ఇదే అన్నమాట మా నిహాంత్ డ్రెస్. వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ బయట అయితే చాలా బాగుంది. షర్ట్ క్లాత్ కూడా బాగుందన్నమాట. ఇంకో డ్రెస్ తీసాము, అదైతే ఈవినింగ్ వేద్దాం అనుకున్నాము. ఇంక ఇప్పుడైతే రాములవారి గుడికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇట్రా ఓయ్. వెల్, లా అట్టుకోవాలి మాకు వచ్చు. దండం పెట్టు. ఇంకా మా నిహాంత్ అయితే వినాయకుడికి పూజ చేసేస్తున్నాడు అనమాట. చదువుల తండ్రి కదా వినాయక, తొలి పూజ వినాయకుడికి అంటారు కదా ఎక్కడికి వెళ్ళినా. నిజంగానే అలానే జరిగింది. నెక్స్ట్ పక్కనే సాయిబాబా విగ్రహం కూడా ఉందన్నమాట. చూసారు కదా, ఇగో రాములవారి గుడి తాళం వేస్తుంది. అటువైపు వినాయకుడు ఉంటే వినాయకుడికి పూజ చేసామన్నమాట. మేము రాములవారికి పూజ చేద్దామని వచ్చాం కానీ కుదరలేదు. ఇంకా బయట నుంచే దండం పెట్టేసుకున్నాడు అనమాట మా నిహాంత్. ఇంక ఇక్కడ ఏమో దుర్గాదేవి పీఠకం అన్నమాట. దసరా వస్తుంది కదా, ఎప్పుడు ఈ పీఠకం ఇట్లానే ఉంటుంది. ఇదే మా ఊరు రామాలయము. చూడండి ఎట్లా ఉందో.
యాక్చువల్లీ డిబ్బీలో డబ్బులు మా నిహాంత్ వేద్దాం అనుకున్నట్టున్నాడు, అనుకోకుండా నేను వేసాను, అడుగుతున్నాడు అనమాట. ఇంకా ఫైనల్లీ గుడి నుంచి అయితే ఇంటికి వచ్చేస్తున్నాము. ఇంక ఇప్పుడు స్కూల్కి పంపించాలి. ఇంకా వాడికైతే స్వీట్ తినిపించేసాను అనమాట. ఇంకా లంచ్ బాక్స్ అది రెడీ చేయాలి కదా, నువ్వే తినేసాయని చెప్పాను. వాడు తింటున్నాడు, నేను బాక్సెస్ రెడీ చేస్తున్నాను. ఇంక ఫైనల్లీ క్యారేజ్లో అయితే కట్టేసాను అనమాట. ఇంకా స్నాక్స్, ఇంకా చాక్లెట్స్ మేడమ్స్కి, ఇంకా పిల్లలకి పెన్స్ మొత్తం అన్నీ పెట్టేశాను. ఇంక ఇవన్నీ బ్యాగ్లో సర్దాలన్నమాట. ఇంకా మా పిల్లల్ని స్కూల్కి అయితే దేబెట్టేస్తున్నాను అనమాట. బస్సు ఆల్రెడీ హార్న్ కొట్టేసింది, ఇంకా ఆల్మోస్ట్ ఆన్ ది వేలో ఉంటుంది. వీళ్ళైతే నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఈవినింగ్ అయితే చిన్న బర్త్డే కేక్ కటింగ్ ఉందన్నమాట. ఇంకా పిల్లలందరూ వచ్చేసారు. ఇంకా ఇలా సింపుల్గా అయితే చూసారు కదా, బ్యాక్న బెలూన్స్తో డెకరేట్ చేసాం అనమాట. చూడండి అందరూ. తీరాను వీడియో. కంటిన్యూ చేయరా వీడియో? కేక్ పెట్టి చెల్లి పెట్టి. అరే కంటిన్యూ చేయరా ప్రసాద్? ఎక్కడ ఉంది పెట్టు, పెట్టి చెల్లి పెట్టి తీసుకో. అన్ని పెడతాడా? నువ్వు అన్నికి పెట్టు, మొక్క తీసి పెట్టు. పెట్టు అన్ని. హ్యాపీ బర్త్డే చెప్పు మీద నుంచి. థ్యాంక్ యూ. నెక్స్ట్ అమ్మమ్మకి పెట్టు. మమ్మీకి పెట్టు. పెట్టు. ఇట్రా అమ్మా, ఇట్రా ఇట్రా. తీసుకోండి ఇది అమ్మకి పెట్టు నోట్లో. ఇక్కడ మా పిల్లలు మేము ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేసేవారు అనమాట. అస్సలు పని తేవలనిచ్చేవారు కాదు. మొత్తానికైతే వాడికి వాళ్ళ చెల్లి అయితే ఒక గిఫ్ట్ ఇచ్చిందనమాట. అది ఏముందో తర్వాత పక్కన పెట్టి ఓపెన్ చేద్దాంలే అంటే అర్జెంటుగా ఓపెన్ చేసేయాలి అని పెట్టాడనమాట. సరే ఓపెన్ చేయనీలే, ఇంకా మీ అందరూ కూడా చూసినట్టు ఉంటుంది కదా వాళ్ళ చెల్లి ఏమి ఇచ్చిందా అనేసి ఊరుకున్నామన్నమాట. మొత్తానికి అది తీయలేకపోయాడు, టేప్స్ అవి ఎక్కువ పెట్టేశారనమాట. ఇంకా నేను తీసుకొని అయితే ఓపెన్ చేశాను. చూడండి అసలు ఇవ్వట్లేదు, వాడు మనసు ఒప్పట్లేదు ఇవ్వడానికి. ఇంకా ఫైనల్లీ ఏముంది అనుకుంటున్నారు మీరు బాక్స్లో? మరీ ఎక్కువ ఆలోచించకండి, పెద్దగా ఏమీ లేదు, చిన్న గిఫ్టే, వాడికి యూజ్ అయ్యేదే ఉందన్నమాట. ఇద్దరు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు ఏంటా అనేసి. మా ఖ్యాతి చూడండి ఎలా చూస్తుందో అసలు. చూసారు కదా, కంపస్ బాక్స్ అనమాట. అంటే మా వాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు 2 స్టెప్స్ ఉన్నవి కొనమనేసి. అంటే మరీ పెద్దవి కొన్నా వేస్ట్ చేసేస్తారు కదా అని ఒక చిన్న బాక్స్ అయితే కొన్నాము. అటు ఓపెన్ వస్తుంది, ఇటు ఓపెన్ వస్తుంది అనమాట. మళ్ళీ దానికి షార్ప్నర్ కూడా బాక్స్కి అటాచ్ అయ్యి ఉంది. బాగుంది. అది స్పైడర్ మ్యాన్ బాక్సే, ఎక్కువ ఈ స్పైడర్ మ్యాన్స్ అవి అంటే ఇష్టపడతాడు మా నిహాంత్. హ్యాపీ బర్త్డే నిహాంత్ బాబు. ఇంకో గిఫ్ట్ ఓపెన్ చేస్తావా? నేను కూడా చిన్న గిఫ్ట్ ఇచ్చాను అనమాట మా నిహాంత్కి. ఏంటో మీరు గెస్ చేయండి. ఈలోపు మేము ఓపెన్ చేసేస్తాంలేండి. అంటే వాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు వాచ్ అనేసి. ఆ వాచ్ అయితే ప్రజెంట్ చేశాను అనమాట. వాచ్ అయితే చాలా బాగుంది, స్పైడర్ మ్యాన్ లుక్లో వచ్చిందనమాట. అది కూడా ఏంటో అబ్బాయిలు చిన్నపిల్లలకి ఎక్కువ స్పైడర్ మ్యాన్ అంటూ ఉంటారు కదా. ఈ వాచ్ వచ్చేసి టైం చూపిస్తుంది, ప్లస్ లైట్స్ వెలుగుతాయి అన్నమాట. చూడండి ఎంత బాగుంటుందో. అగో చూడండి ఎట్లా వెలుగుతుందో, లైటింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా మా వాడైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు అనమాట. నాకు ఇలాంటి వాచే కొనమన్నాను, ఇదే కావాలి అనేసి. వాడైతే ఫుల్ హ్యాపీ. మొత్తానికైతే మా ఖ్యాతి మొహం అయితే మాడిపోయింది వాడికి వాచ్ కొన్నామనేసి. అంటే తనకు తెలియదు కదా, అప్పుడు చెప్పాము నీ బర్త్డేకి నీకు కూడా కొంటామని. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది పెన్స్ ఇచ్చారనమాట. మా ఖ్యాతి అయితే పాపం డల్ అయిపోయింది నాకు వాచ్ అనేసి.
తర్వాత అలా మెల్లిగా నచ్చ చెప్తే ఊరుకుందనమాట. ఇంక అప్పటికే లేట్ అయిపోయింది. ఇంక అందరికీ కూడా చాక్లెట్స్ బిస్కెట్స్ పంచేస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది బర్త్డే అయ్యేసరికి. నిజంగా మా నిహాంత్ ఒక 2 మంత్స్ ముందు నుంచి కూడా ఒకటే గోల అనమాట. నా బర్త్డే వస్తుంది, నా బర్త్డే వస్తుంది అనేసి. అంటే రోజులు లెక్కెట్టుకుండేవాడు అనమాట. అంత హడావిడి చేసేవాడు. ఇంకా పిల్లలందరికీ అట్లనే ఉంటుంది కదా, బర్త్డే అంటే అదొక స్పెషల్ డేలా అనిపిస్తుంది. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి సెలబ్రేట్ చేసుకుంటారు కదా. ఇంకా అలాగా కొంచెం పెద్ద అయిన కొద్దీ అంత ఇంట్రెస్ట్ ఉండదు. మొత్తానికైతే మా వాడి బర్త్డే అయితే ఇలా జరిగిందనమాట. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మా నిహాంత్ ఇలాంటి బర్త్డేలు ఇంకెన్నో మరెన్నో జరుపుకోవాలని అయితే మీరందరూ మనస్ఫూర్తిగా దీవించండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నిహాంత్ బాబు. ఓకే గాయస్, ఇంకా చాక్లెట్స్ బిస్కెట్స్ మిక్సరీ కేక్ ఎక్సెట్రా అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాం అనమాట. ఇంకా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ హైప్ కూడా ఇవ్వండి గాయస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే మరి బాయ్.